ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇందులో ఏం రాసిందో చెప్పండి. ఇప్పుడు మీలో కొందరు 1 3 ఆర్ 13 రాసింది అని చెప్తారు. ఇంకొందరు లేదు లేదు బి రాసి ఉంది అని చెప్తారు. అంతే కదా? ఇక ఇప్పుడు చెప్పండి, ఈ మధ్యలో రాసింది ఏంటి? ఇప్పుడు ఎటువంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్కరూ మధ్యలో ఉంది బి అని చెప్తారు. అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే దానికి రెండు వైపులా ఉన్నవి ఆల్ఫాబెట్ ఏ అండ్ సి, కాబట్టి మధ్యలో ఉన్నది ఖచ్చితంగా బిని. సేమ్ ఇదే రూల్ మన లైఫ్లో కూడా అప్లికేబుల్ అవుతుంది. నువ్వు ముగ్గురు తాగుబోతులతో ఉన్నావే అనుకో, నాలుగవ తాగుబోతు నువ్వే అవుతావు. ముగ్గురు లూజర్స్తో ఉంటే నాలుగవ లూజర్వి అవుతావు. అదే నువ్వు ముగ్గురు బిజినెస్ మ్యాన్లతో ఉన్నావే అనుకో, నాలుగవ బిజినెస్ మ్యాన్ నువ్వే అవుతావు. ముగ్గురు ఇంటెలిజెంట్ పీపుల్తో ఉంటే నాలుగవ ఇంటెలిజెంట్ పర్సన్గా మారుతావు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, యువర్ సర్కిల్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరితో తిరుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అదే నువ్వు ఎలాంటోడివి, నీ లైఫ్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేస్తుంది. అందులో డౌటే లేదు. కాబట్టి ఆల్వేస్ సరౌండ్ విత్ రైట్ పీపుల్. మనం మళ్ళీ కలుస్తామో లేదో, ఇలాంటి పవర్ఫుల్ విషయాలు ప్రతిరోజు తెలుసుకోవడానికి మన పేజ్ని ఫాలో అయిపోండి.